హలో అండి, నమస్తే. ఈరోజు నేను వీడియోలో చూపించే రెసిపీ చింత చిగురు చికెన్. మా చిన్నప్పుడు చింత చిగురు, ఉప్పు, జీలకర్ర రోట్లో వేసి నూరుకొని తింటే భలే ఉండేది. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అలాంటి చింత చిగురుతో చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మీడియం సైజులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాల తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఆనియన్స్ ఇలా వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. నేను ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టాను, మీరు కావాలంటే మ్యారినేట్ చేసుకోండి, అప్పుడు ముక్క మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకున్నాక కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చికెన్లో నీరు వచ్చాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు కారం తక్కువ అయితే కొంచెం తగ్గించుకోండి, చికెన్ కదా కొంచెం ఘాటు ఆ మాత్రం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 2 టమోటాలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీ చేసి ఉడుకుతున్న చికెన్లో వేసి బాగా కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ఇంకో 10 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా ఆల్మోస్ట్ చికెన్ ఉడికాక చివరిగా చింత చిగురు వేసుకొని బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీ చింత చిగురు చికెన్ రెడీ. ఈ చికెన్ని వైట్ రైస్లో వేసుకొని తింటే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.